రైతు ఆందోళనలతో ఢిల్లీలోని శంభూ సరిహద్దులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. 101 మంది రైతుల ఢిల్లీ మార్చ్ యాత్రపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్ ప్రయోగించారు. నవంబర్ 26 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ దలీవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆందోళనకారులు హస్తినలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 6న చలో ఢిల్లీ యాత్రకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు మూడోసారి నగరంలోకి దూసుకొచ్చేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితులను అంచనా వేసిన హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ నుంచి 17 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ప్రతి ఏటా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను లక్ష్యంగా చేసుకుంటున్న రైతు సంఘాలు ఢిల్లీని ముట్టడించేందుకు పిలుపునిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లోనే చారిత్రక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంది. గతంలోనూ కీలక బిల్లులు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్ని స్తంభింపజేయడం ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరింపులకు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ చుట్టూ ఉన్న 7 సరిహద్దులకు రైతులను తరలిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు యాదృచ్ఛికమైనవి, ఆకస్మికమైనవి కావు, పథకం ప్రకారం జరుగుతున్నవే. పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ లేవనెత్తుతున్న అదానీ అంశానికి, రైతు ఆందోళనలకు, ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న బిల్లులకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య వ్యూహాత్మక బంధం ఉంది. రైతుల డిమాండ్ల కంటే ఇతరేతర రాజకీయ లక్ష్యాలే ఆందోళనలు నడిపిస్తున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల విడుదల చేసిన ప్రకటన చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 2వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ అవినీతిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు మద్దతుగా తాము కూడా ఆందోళనకు దిగుతామంటూ సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. రైతు ఆందోళనలకు, అదానీ అవకతవకలకు ఏం సంబంధం? ప్రతిపక్షాల డిమాండ్కు రైతు సంఘాలు మద్దతు ఇవ్వడమేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రమైంది. శీతాకాల సమావేశాల సమయంలో రైతు ఆందోళనలు చేయాలనేది ముందస్తు ప్రణాళిక. కేంద్రం కీలక బిల్లులు ప్రవేశపెడుతుందనే విషయం బహిరంగం. ప్రతిపక్ష పార్టీలు సంయుక్త కిసాన్ మోర్చాలోని రైతు సంఘాలను ముందే అప్రమత్తం చేశాయి. డిసెంబర్ ఆందోళనలకు సిద్ధం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, దేశంలోని ప్రైవేటు ఇంధన కంపెనీల లాబీ భారీ నిధులు సంయుక్త కిసాన్ మోర్చాకు కేటాయించినట్లు తెలుస్తోంది. 2020-21 జరిగిన రైతు ఆందోళనల సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా భారీగా సేకరించిన నిధులకు సంబంధించి గోల్మాల్ వ్యవహారాలు, ఇంటర్నల్ ఆడిట్లో బయటపడిన దాఖలాలు ఉండనే ఉన్నాయి. గత అనుభవంతో చూస్తే ప్రస్తుతం జరుగుతున్న డిసెంబర్ ఆందోళనలకు భారీగా నిధుల సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో సేకరించిన నిధులు, విరాళాల పంపకంలో సంయుక్త కిసాన్ మోర్చాలోని రైతు సంఘాల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. తికాయత్ సహా మరికొన్ని పంజాబ్ రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు మోర్చాలోని ఇతర సంఘాలు బాహాటంగా విమర్శించాయి. రైతు సంఘాల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు బయటపడింది. ఈ విభేదాలను పరిష్కరించుకోవడానికి కొన్ని రైతు సంఘాలకు లోపాయికారిగా డబ్బు సమకూర్చినట్లు దైనిక్ ట్రిబ్యూన్ పత్రిక ఇటీవల వెలువరించిన కథనంలో వివరాలు, లెక్కలు బయటపెట్టింది. అదానీ విషయంలో కాంగ్రెస్ పట్టు వీడకపోవడానికి కారణాలు లోతైనవి. అందుకే ఇండీ కూటమిలోని పార్టీలు సైతం అదానీ విషయంలో కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తున్నాయి. దేశ ఇంధన రంగంపై అదానీకి గుత్తాధిపత్యం ఏర్పడుతోందనే అక్కసుతో మన దేశంలోని ఇతర ఇంధన కంపెనీల లాబీ అదానీ గ్రూపును అప్రతిష్టపాలు చేసేందుకు వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నాయి. అదానీ విషయంలో ఎంత ఉధృత ప్రచారం జరిగితే కంపెనీ నష్టాల ఊబిలో కూరుకుపోతుందనే భ్రమల్లో ఉంది ఇంధన సంస్థల లాబీ. గతంలో జరిగిన తప్పుడు ప్రచారం వల్ల అదానీ గ్రూపు కొంతమేర నష్టపోయింది కూడా. ఇదే తంతును ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాయి. అందుకే పార్లమెంట్లో చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చాను కూడా జత చేసుకుంటున్నది. డిసెంబర్ 2వ తేదీన ఎకనామిక్ టైమ్స్ పత్రిక అదానీలో సంయుక్త కిసాన్ మోర్చా థ్రెటన్స్ ప్రొటెస్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అపోజిషన్స్ డిమాండ్ ఫర్ జేపీసీ ప్రోబ్ పేరిట ప్రచురించిన కథనాన్ని చూస్తే సంయుక్త కిసాన్ మోర్చా, ఇండీ కూటమి సంబంధాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన ఢిల్లీ ముట్టడి డిమాండ్లలో కేంద్రం 2020లో తెచ్చిన నూతన విద్యుత్ విధానం ఊసేలేదు. కానీ అదానీ వ్యవహారం ముందుకొచ్చింది కాబట్టి కిసాన్ మోర్చా పనిలో పనిగా విద్యుత్ విధానంపై అభ్యంతరాలు వెలువచ్చింది. రైతు ఆందోళనల్లో మరో విచిత్రమైన అంశాన్ని గమనించాలి. ఆమరణ దీక్ష కూర్చుంటున్న నేతలు, ఢిల్లీ ఆందోళనలకు వస్తున్న సీనియర్ రైతు నేతలు తమ ఆస్తులను వారసుల పేరిట రాసి మరీ ఢిల్లీ బయలుదేరుతున్నారు. నవంబర్ 26 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దలీవాల్ తన 17 ఎకరాల భూమిని కుటుంబ సభ్యుల పేరిట బదలాయించాడు. మాల్వా రీజియన్లో మరీ ముఖ్యంగా ఫరీద్కోట్ ప్రాంతంలో ఎకరా వ్యవసాయ భూమి విలువ 1,70,00,000. ఖరీదైన తమ భూములను అమ్మి తూర్పు యూరప్లోని జార్జియాలో వ్యవసాయం చేసేంత సంపన్న రైతులు మాల్వా రీజియన్లో ఉన్నారంటే రైతు సంఘాల నేతల సంపద లెక్కించవచ్చు. సంపన్న రైతు నేతల నాయకత్వంలో సాగే రైతు ఆందోళనలకు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి నిధులు సమకూరడం పరస్పర విరుద్ధమైన అంశాలని చెప్పాలి. 2020-21 జరిగిన రైతు ఆందోళనలకు సమకూరిన నిధులకు సంబంధించిన వివరాలు ఈ ఏడాది జనవరిలో బహిర్గతమయ్యాయి. కెనడా కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వితరణ సంస్థ ఖాల్సా ఎయిడ్ ఇంటర్నేషనల్, బ్రిటిష్ రిలీఫ్ గ్రూప్, మిడ్లాండ్ లంగర్ సేవా సొసైటీ సంస్థలు కోట్లాది రూపాయల నిధులు రైతుల ఆందోళనలకు సమకూర్చాయి. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాల నేతలు శాసనసభ బరిలో నిలిచారు. ఎన్నికల కోసం రైతు ఆందోళనల నిధులను ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారు. సింగు సరిహద్దుల్లో ప్రజల నుంచి సేకరించిన నగదు అక్షరాల 6 కోట్ల రూపాయలని సాక్షాత్తు రైతు సంఘాల నేతలే ప్రకటించారు.
అగ్ని ప్రమాదంలో 85 లక్షలకు పైగా కాలిపోయిందని కొంతమంది నేతలు కాజేశారని ప్రచారం వచ్చింది. తిక్రీ సరిహద్దులో సేకరించిన 87 లక్షల్లో 35 లక్షల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తెలియదని పంజాబ్ రైతు సంఘాల నేతలు ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ లెక్కల ప్రకారం సరిహద్దుల్లో ప్రయాణికులు ప్రజల వద్ద వసూలు చేసిన మొత్తం డబ్బు సుమారు 2,15,00,000 పైమాటే. ఇందులో 1,67,00,000 రూపాయలు ఆందోళనల సమయంలో ఖర్చు పెట్టినట్టు, మిగతా డబ్బును సంయుక్త కిసాన్ మోర్చాకు అప్పగించినట్లు ప్రకటించింది భారతీయ కిసాన్ యూనియన్. ఇక విదేశాల నుండి అందిన నిధులు విరాళాల లెక్కను బహిర్గతం చేయలేదు రైతు సంఘాలు. కొన్ని సంఘాల్లో పైస్థాయి నేతలు దిగువ శ్రేణి నేతల మధ్య డబ్బు పంపకాల మధ్య విభేదాలు తలెత్తి దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఆందోళనల సమయంలో నిత్యావసరాల కొనుగోలు బాధ్యతలు చూసిన వారు సైతం చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దళివాల్ లెక్క ప్రకారం గతంలో జరిగిన రైతు ఆందోళనల సమయంలో సుమారు 3,000 కోట్ల నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. దళివాల్ బాహాటంగానే నిధుల సేకరణకు సంబంధించి ఆరోపణలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతలే నిధులు సొంతానికి వాడుకున్నారని కూడా దుమ్మెత్తిపోశారు. గతేడాది ఫిబ్రవరి 11న ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక సాన్స్ ఆడిట్ డౌట్స్ రైజ్డ్ ఓవర్ ఫండ్స్ కలెక్టెడ్ డ్యూరింగ్ ఫార్మర్స్ అజిటేషన్ పేరిట ప్రచురించిన కథనంలో రైతు సంఘాల ఆర్థిక అవకతవకల అంశాన్ని బయటపెట్టింది. 2020-21లో 40కి పైగా సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఆందోళనలు చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలో సంయుక్త కిసాన్ మోర్చా ఉన్నప్పటికీ గతంలో ఉన్నవి సంఘాలు ఐక్య సంఘటనల్లో లేవు. అందరూ కలిసి ఆందోళనలు చేయడం వల్ల సేకరించిన నిధులను కొంతమంది అప్పనంగా తీసుకుంటున్నారనే కారణంతో ఇప్పుడు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనకు దిగారు. అలా అయితే ఎవరు సేకరించిన నిధులు వారు తీసుకోవచ్చనే పథకం విడివిడి ఆందోళనల వెనుక ఉంది. ఇండి కూటమిలోని పార్టీల అభిప్రాయాలకు భిన్నంగా కాంగ్రెస్ అదే పనిగా అదానీ అంశాన్ని లేవనెత్తడం వెనుక ఇదే సమయంలో రైతుల ఆందోళనలు జరగడంలో దేశీయ ఇంధన లాబీ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ గుత్తాధిపత్యం అనే ప్రచారాన్ని విస్తృతం చేయడం కోసం తెర వెనుక చాలా తతంగం నడుస్తోంది. మరోవైపు మరో 1.5 రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. తాను గెలవకపోయినా బీజేపీ విజయం సాధించరాదనే పంతంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ను గెలిపించడానికి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనల ప్రహసనాన్ని నడిపిస్తోందంటారు రాజకీయ పరిశీలకులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.